ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యం నిమిత్తమే. ప్రార్థన. ఆరోగ్యవంతులుగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ మోకరించండి. ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే మోకాళ్ళ మీదకి రండి. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి మరొకసారి మా ప్రభును రక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. గత సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఇచ్చిన లేఖనాలు బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఆయా స్థలాల నుంచి వచ్చిన నీ ప్రజలైన వారిని జ్ఞాపం చేసుకోండి ప్రభా. మీరు అనుగ్రహించిన ఈ క్షేమాన్ని బట్టి కూడా మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పారు ప్రభా. నేను నీ శిలువ వలన మాకేం కలిగిందో నీ లేఖనాల ద్వారా తెలియపరిచారు. నీ రక్తం వలన మాకేం కలిగిందో తెలియపరిచారు ప్రభా. నీ మరణం వలన మాకేం కలిగిందో నీ లేఖనాల ద్వారా తెలియపరిచారు. అయితే మా వలన మాకేం కలిగిందో కూడా మీరు తెలియపరిచి ప్రభా, నీ వలన మేము ఆరాధించడానికి సంఘముగా సమకూర్చారు. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా. మిమ్మల్ని ఆరాధించే యోగ్యత మా అందరికీ ఇచ్చారు నాయన. మరొకసారి మీ యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుచుండగా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడండి. కేవలం నీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకోండి. నిలబడుతున్న నీ దాసుని నన్ను బలపరచమని ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నెరవేర్చండి. అలాగే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాన్ని నెరవేర్చమని. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఈ పరిచర్యలను నెరవేర్చమని మాకందరికీ కూడా నీ కృప ద్వారా సహాయం చేయమని, అన్ని విషయంలో నీ నామానికి మహిమ కలిగినట్లు నన్ను మరుగుపరచమని నీ కృప ద్వారా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరి గత ఆదివారం కూడా మన మధ్యకు ఒక అన్న వచ్చారు. మరి నాకంటే యోగ్యులు, బాగా చదువుకున్న వాళ్ళు చాలామంది పరిచర్లో వాడబడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది నేను చాలా బలహీనుడిని, ఎన్నిక లేనివాడిని. అయినను దేవుని కృపను బట్టి మీ మధ్యన ఉండడానికి ప్రభు నాకు సహాయం చేశారు. మరి ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు యొక్క బలలో పాలు పొందుట కొరకై మత్తయి సువార్త 7వ అధ్యాయము చదవండి. 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను అడిగిన ఎడల వారికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా తను అడుగువారి వాడిగారి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. ఇదే మాట లూకాసు సువార్తలో కూడా రాయబడ్డది చూడండి. లూకాసు సువార్త 11వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. 13వ వచనం వరకు కలిపి చదువుకుందాం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 8వ వచనం నుండి. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీ చెప్పుచున్నా. అటువలే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును మీతో చెప్పి
మీలో తండ్రి అయిన వాడు తన కుమారుని చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలినిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవుని ఎరుగుండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించు. మరి రాయబడిన వాక్యంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి దొరుకును. వెదుకుట ఈ యొక్క మనం ప్రభు యొక్క బల్లలో పాలు పొందక మునుపు వెదుకుట. ఏం వెతుకుతున్నామండి మనం? ఒకసారి ఆలోచిద్దాం. అక్కడ మత్తయి సువార్త 7:7 ఉందంట మాట, మరలా చదవండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. ఒకప్పుడు మనము ఏం వెతుకాం చెప్పండి? లోకంలో ఉన్నప్పుడు చూడండి, ఒక మాట రాయబడ్డది యెషయా గ్రంథం, వెతకని వారికే ప్రభువు దొరికాడు. యెషయా గ్రంథం 65 మొదటి వచనం చదవండి. యెషయా గ్రంథం 65 మొదటి, వెతకని వారికి దొరికాడు ప్రభు. చాలండి. నన్ను వెతకని అంటే వెతకలేదు, కానీ ప్రభు నీకు దొరికాడు. వెతికితే ఏం దొరుకుద్ది? వెతకనప్పుడే ప్రభు దొరికాడు. నన్ను వెతకని వారికి నేను దొరికి తిని. చూడండి, వెతకకుండా ఏదైనా దొరుకుద్దా ఈ లోకంలో? ఒకసారి మనం వస్తువులు పాడు చేసుకుంటాం, కొంతమంది సెల్ ఫోన్లు పాడు చేసుకుంటారు, ధనాన్ని పాడేస్తూ ఉంటారు, మర్చిపోతారు. వెతుకుతాం, ఒకసారి దొరకదు, వెతికినా దొరకదు. కానీ ఇక్కడ యెషయా గ్రంథం 65 చూడండి, ఆ మాట ఉంది, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని. ప్రభు దొరికాడు. చూడండి, ఇంకో మాట ఉంటుంది, కీర్తన గ్రంథం 14:2 మనం ఏం వెతుకుతున్నాం? కీర్తన గ్రంథం 14 చాలండి. ఇక్కడ కూడా మాట రాయబడ్డదంటే, వివేకము కలిగి, కీర్తన గ్రంథం 14:2 వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించి. 3 వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు. అంటే మనం వెతికేది ఏమీ లేదు ఈ లోకంలో, కానీ ప్రభువే మనకు వెతకపోయినా దొరికాడు. మనం ప్రభువుని కలిగి ఉన్నప్పుడు. అయితే ప్రభువుని కలిగి ఉన్న నువ్వేం వెతుకుతున్నావు? చూడండి, కీర్తన గ్రంథం 105 చూడండి, 3-4 కీర్తన గ్రంథం 105 ఇక్కడ ఒక మాటను చూడండి, 3-4 చదవండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదుకుడి. ఏం వెతకాలండి మనం ఇప్పుడు? ఒకప్పుడు ప్రభువుని వెతకకపోయినా ప్రభు దొరికాడు. ఆయన యొద్ద విచారణ చేయాల, కానీ ఆయన దర్శనానికి రానిచ్చాడు. కానీ ఇప్పుడు మనమేం వెతకాలి? ఇప్పుడు చూడండి ఆ మాట, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషం. ఈ దినాల్లో సంతోషం లేదు. కొంతమంది మందిరానికి వచ్చినా సంతోషం ఉండదు, దుఃఖం, బాధ. ఏదో అనారోగ్యాన్ని బట్టి, లేదా భర్తను బట్టి, లేదా భార్యను బట్టి, పిల్లలను బట్టి ఏదో వాళ్ళకి దుఃఖం కలుగుద్ది. అయితే ఇక్కడ ప్రభు వాక్యం చూడండి, కీర్తన గ్రంథం 105:3-4 ఏముందంటే, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఏం వెతకాలి చెప్పండి? ఏం వెతకాలి? ఆయన బలాన్ని వెతకాలి, ప్రభువుని వెతకాలి, ఆయన సన్నిధిని నిత్యం వెతకాలి. వెతికితే ఏం దొరుకుద్ది? సంతోషం. మనకు సంతోషం కావాలంటే మనం ఎవరిని వెతకాలండి? ప్రభువుని వెతకాలి. నువ్వు ప్రభువుని వెతకకుండా, ప్రభు కూడా వెతికాడు. నశించిన దాన్ని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతకి, అంటే మనందరూ నశించిపోతున్న మనల్ని వెతక రక్షించడానికి ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. మనం ఏం వెతకాలంటే ప్రభువుని వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి, ఇంకేం వెతకాలండి? ఆయన సన్నిధిని వెతకాలి. మనం వెతకాలి. అందుకే అక్కడ రాయబడ్డది మత్తయి సువార్త 7 మనం చదివాం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును. మనం ప్రభువుని వెతకాలి.
ఈ లోకంలో చాలామంది సంతోషిస్తూ ఉంటారు. ఏ విషయాల్లో సంతోషిస్తారు చూడండి. శరీర సంబంధమైన సంతోషాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన సంతోషాలు ఉన్నాయి. చూడండి, మొట్టమొదటిగా కొన్ని విషయాలు లేఖనాల ద్వారా తెలుసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. కీర్తన 5 చాలండి. 5వ అధ్యాయం 11వ వచనం ఏముందంటే, కీర్తన గ్రంథం చదవండి ఆ మాట. నిన్ను ఆశ్రయించేవారు ఎక్కడ ఉంటుందండి సంతోషం? నిన్ను ఆశ్రయించే వారు అందరూనంట సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారంటండి. ఆనందం. కింద ఇంకో మాట ఉంది, యెహోవా నీతిమంతులను ఆశ్రయించేవాడు నీవే, కేడెంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామం ప్రేమించేవారు నిన్ను గురించి ఉల్లసింతురు. మనం ప్రభువుని ఆశ్రయిస్తే మనకు సంతోషం దొరుకుద్ది. ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో అక్కడ ప్రభు చెప్పిన మాట అంటే నీవే వారిని కాపాడుతా అంటే రక్షణ దొరుకుద్ది. ప్రభు వెతికే వారికి ఏం దొరుకుద్దండి? రక్షణ దొరుకుద్ది, సంతోషం. రెండోదిగా చూస్తే పక్కన ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. చూసారండి, చాలామందికి ఉదయకాలం ఒకసారి అటు ఇటు వెళ్ళినప్పుడు ఉదయకాలనే వాళ్ళు మధ్యాహ్నం సేవించేస్తారు. అదే సంతోషం వాళ్ళకి. వాళ్ళకి కీడు చేస్తుందన్నా నష్టం చేస్తుందన్నా ఏమి అసలు ఆలోచించరు. చూడండి, వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండిను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. అది ప్రభువుని ఆశ్రయిస్తే, ప్రభువుని వెతికితే సంతోషం ఉంది. ఏ సంతోషం అండి అది? అధికమైన సంతోషం అంట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. ఏంటా సంతోషం? అధికమైన సంతోషం. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. చాలండి. ఏ సంతోషం అండి ఇది? చదవండి ఆ మాట మరలా. ఏ సంతోషం అండి అది? చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనంద. ఉందా ఈ సంతోషం? చెప్పండి, నువ్వు కలిగి ఉన్నావా? అక్కడ ఆ మాట చూడండి, మరలా చదువుతున్నాను. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అంటండి. ఈ సంతోషం ఉందా? భక్సింగ్ గారు రాసిన పుస్తకాల్లో కవర్ పేజీ మీద ఉంటుంది మాట, చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన. ఆ సంతోషం ఉందా? మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, ఈ సంతోషం నువ్వు కలిగి ఉన్నావా? ఎవరికి వస్తుందండి ఈ సంతోషం? చెప్పాలి. ఎవరికి వస్తుంది? చెప్పాలి. అక్కడ మాట రాయబడ్డది చూడండి. చూడండి, ఆ మాట ఉంటుంది 8వ వచనం. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించి, అంటే విశ్వసించే వాళ్ళకి ఉంటుంది చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం. విశ్వాసం లేని వ్యక్తికి ఉండదు. దేవుని ప్రేమించిన వ్యక్తికి ఇది యొక్క సంతోషం ఉండదు. లోక సంబంధమైన సంతోషం ఉంటుంది. ఆత్మ సంబంధమైన సంతోషం మనం కలిగి ఉండాలంటే అక్కడ ఆ మాట ఉంది చూడండి, మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రభుని ప్రేమించే వాళ్ళకు ఉంటుంది ఈ సంతోషం. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి ఏం సంతోషం ఉంటుందండి? చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఈ సంతోషం మనం కలిగి ఉండాలంటే ప్రభును ప్రేమించాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అందుకే ప్రభు అంటారు, ఎలా ప్రేమించాలండి? చూడండి, ఒక మాట ఉంటుంది మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం.
అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలండి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. ఏ వ్యక్తి అయితే ప్రభువును ప్రేమిస్తారో వాళ్ళు ఏ సంతోషం ఉంటుందండి? చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ఉంటుంది. ఇటువంటి సంతోషం మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా ప్రభువుని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడే, ఇందాక మనం చదువు, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. మనం పాపులమే ఉండగా ప్రభు ప్రేమించాడు. మనం పాపం చేత అపరాధం చచ్చిన వారే ఉండగా ప్రభు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడండి? ప్రేమ అంటే నోటి మాటలతో చెప్పడం కాదు, క్రియారూపంగా చూపించాడైనా. ఆయన సిలువను ఏం చేశాడు? సహించాడు. సిలువను సహించాడు. చూడండి, ఒక మాట ఉంటుంది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ప్రేమ అంటే ఏంటి? చెప్పడం కాదు, ఆయన చేసి చూపించాడు. చూడండి, 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం కూడా చదవండి. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తినిగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడు అయిపోయాడు. ప్రేమ అంటే ఏంటంటే ఇవ్వడం. మన కొరకు ప్రాణం ఇచ్చేసాడు ఆయన. ఇంకో మాట ఉంటుంది చూడండి, 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి, అనగా సిలువ మరణం పొందినంతగా, చూసారండి, ఏ మరణం అండి అది? సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన స్థానం దగ్గర మనం ఉండాలని ప్రభు ఏం చేశాడండి? ఈ లోకానికి వచ్చేసాడు. ఇది ప్రేమ అంటే. ఆయన మహోన్నతమైన స్థానంలో ఉండవలసిన ఆ దేవుడు మానవుడి దగ్గరికి వచ్చాడు. అదే దేవుని ప్రేమ. అంతే ఆ మాట ఉంటుంది, అనగా శిలువ మరణం పొందినంతగా ఏం చూపించాడండి? విధేయత చూపించాడండి. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఒకని విధేయత వలన అనేకులు ఏమయ్యారండి? నీతిమంతులయ్యారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధిస్తున్నాం, వెళ్తున్నాం. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? నువ్వు దేవుని ప్రేమిస్తే నీలో ఏముంటుందండి? ఏ సంతోషం అది? చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం. చూడండి, రెండోదిగా చూద్దాం. ఇది ఆత్మ సంబంధమైంది. రెండోది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 33, 34 వచనాలు చదవండి. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 33, 34. చాలండి, ఇక్కడ సంతోషం ఉంది. భర్త ఎవరిని సంతోషపెడతాడండి? ఇది భార్య సంతోషం. భార్య ఎవరిని సంతోషపెడుతుంది? భర్తని. అక్కడ ఆ మాట చూడండి, పెండ్లైన వాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయమే వాటిని గురించి చింత. భార్య సంతోషమే ఆయన సంతోషం. ఇంకా ప్రభువుని సంతోషపెట్టకల్లా. భార్య కూడా ఏం చేస్తుందంటే, ఇంక భర్త ఉంటే చాలు. ఆ భర్తనిచ్చింది ఎవరు? ఆ వివాహం చేసింది ఎవరు? ఆ పిల్లల్ని ఇచ్చింది ఎవరు? అసలు భూమి మీద నువ్వు నేను రావడానికి కారణం ఎవరు? దేవుడు. దేవుడు మర్చిపోతారు చాలామంది. భార్య ఉంటేనే చాలు. ఒక దినాన ఒక మ్యారేజ్లో ఒక మాట విన్నాను నేను. ఏంటంటే, నా సమయాన్ని ఆ సిస్టర్కి అప్పగిస్తున్నా అన్నాడు. ఇంకంతే. మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఆవిడ ఏం చేస్తుంది? కంటి చూపులో కంట్రోల్ చేస్తుంది భర్తల్ని. ఈ దినాల్లో చాలామంది ఉన్నారు అలాంటి వారు. కదే, నువ్వెవరిని సంతోషపెట్టాలి? ప్రభువుని సంతోషపెట్టాలి. ఎందుకంటే ప్రభు మరణం వల్ల ఈ దినాన్ని మనకి ఏం కలిగిందండి? చెప్పాలి. ఏం కలిగింది? సమాధానం కలిగింది. ఆయనే మరణించకపోతే, ఆయనే సిలువపై మరణించకపోతే మనకు సంతోషం ఉందా? లేదు. చాలామంది ఏం చేస్తారంటే భార్యలనే సంతోషపెడతాకు చూస్తారు, కానీ సృష్టికర్త అయిన దేవుని సంతోషపెట్టలేరు.
భర్తలు కూడా అంతే, భార్యలు కూడా అంతే. అయితే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు చూడండి, ఆయన సంతోషం ఎక్కడుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన క్షమించిన 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రములు నేను ఎందులో సంతోషిస్తున్నాడండి? బలహీనతలో అంట. ఇంకెక్కడండి? నిందలో. దేవుని సేవలోకి వస్తే ఎన్నో నిందలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, రోగాలు వస్తాయి. అటువంటి వాటిలన్నిటిలో కూడా అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు సంతోషిస్తున్నాడు. మరి మన సంతోషం ఏముంది సార్ ఆలోచించండి. ఎవరైతే ప్రభువుని వెతుకుతారో వారికి సంతోషం ఎక్కడుందండి? ఎక్కడుంది? పూర్ణ హృదయంతో ప్రభువుని వెతికితే ఎక్కడుంది సంతోషం? చెప్పాలి. సంతోషం ఎక్కడుందండి? ఎవరి దగ్గర ఉంది? ప్రభు. ఎవరికి ఇస్తాడైనా? చెప్పనా సఖ్యము మహిమాయుక్తమైన సంతోషం. చెప్పలేము ఆ సంతోషాన్ని. ఆ విశ్వసించిన వ్యక్తిగా తెలుస్తుంది, ఆ ప్రేమించిన వ్యక్తిగా తెలుస్తుంది. ఇతరులకు ఎలాగుంటుందంటే వెర్రితనంగా ఉంటుంది. ఇందాక మాట చదవం, సిలువని గురించిన వార్త నశించిన వారికి ఏమైపోద్దండి? వెర్రితనంగా ఉంటుంది. అయితే రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అంట. ఈ ఉదయకాల శ్రమలో మన సంతోషం ఎవరి యందు ఉంది? సారాలు ఆలోచించండి. చూడండి 2వ మాట, లూకాసు సువార్త 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. లూకాసు సువార్త 12:16. లూకాసు సువార్త 12:16 వచనం నుండి చదవండి. చాలండి. ఈయన సంతోషం ఎక్కడుందండి? చెప్పాలి. ఆయన సంతోషం చూడండి. భార్య ఏమో భర్తను బట్టి సంతోషిస్తే, భర్త ఏమో భార్యను బట్టి సంతోషిస్తే, ఈయన సంతోషం ఎక్కడుంది? లూకాసు సువార్త 12వ అధ్యాయం 16వ వచనం ఏముందంటే ఆయన అంటున్నాడు చూడండి. 18వ వచనం చదవండి. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరం విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడిను, సుఖించుము, తినుము, త్రాగుము. ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. సంతోషించు, నీకు ఇంకేమీ లోటు లేదు, అంతా సమృద్ధిగా ఉంది. ఆ ఒక్కసారైనా దేవుని జ్ఞాపం చేసుకుంటున్నాడా? చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగదు. ప్రాణంతో చెప్తున్నాడు కానీ ప్రభువా నాకు ఇచ్చావు ఇది అని ప్రభుని జ్ఞాపం చేసుకుంటున్నాడండి? లేదు. ఏమంటున్నాడంటే అక్కడ మాట ఉంచండి, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట చూడండి, అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమడు నువ్వు సిద్ధపరిచిన ఎవని వగునని అతనితో చెప్పాను. చూసారండి, నిజమే కదా. ప్రయాసపడతారు, ప్రయాసపడిందంటే ప్రాణం పోతే ఏమవుతుందండి? ఎవరు తీసుకుంటారు అది? చెప్పండి. కష్టపడతారు, సంపాదిస్తారు, కానీ ఒక రోజున కోల్పోతారు. ఆ సంతోషం ఏమైపోద్దండి? స్థిరం కాదు, అధికమైన సంతోషం. చెప్పనా సత్యం మహిమాయుక్తమైన సంతోషం ఎవరిలో ఉందంటే ప్రభువులో ఉంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనం ఏం వెతకాలండి? చెప్పండి. దేవుని వెతకాలి. దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతామో హృదయంలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. మొట్టమొదటిగా భార్య ఏం చేస్తుందంటే భర్తను సంతోషపెట్టాలని, భర్త ఏం చేస్తున్నాడండి? భార్యను. ఈ సంతోషం ఇది స్థిరం కాదు. మరొకటి చూడండి, ఇంకో సంతోషం ఉంది. ప్రసంగి గ్రంథం
2:25. ఆయన సెలవు లేక ఉమ్, 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 ఉమ్. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 20. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరు సాధ్యం? సరండి, అంటే ప్రభు సెలవు ఉంటేనే మనకి భోజనం చేస్తే ఏముంటుంది? సంతోషం. ప్రభు సెలవు ఉంటే చాలామంది వండుకుంటారు, వస్తారు, కానీ ఒకసారి దుఃఖం వస్తుంది, కన్నీరు వస్తుంది, ఏదో విచారమైన బాధలు కలుగుతాయి. ఆ భోజనం కూడా చేయలేని పరిస్థితులు వస్తాయి, సమాధానం ఉండదు. కానీ ప్రభు చెప్తున్నాడు చూడండి అక్కడ, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? నిజమే కదా. ఆయన ఆకలి కొని వారికి ఆహారం దయచేసేదాడు. ఈ సంతోషం మనకి ఇచ్చాడు ప్రభు. కానీ ప్రభుని మనం ఏం చేయాలి? మీరు భోజనం చేసినను పానం చేసినను ఎవరి కొరకు చేయాలండి? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడు. దేవుని మహిమ కొరకు చేయాలి. ఈ ధనవంతుడికి కొట్లు ఉన్నాయి, ఆస్తి ఉంది, పంట ఉంది, బాగా పండింది, కానీ ప్రభుని జ్ఞాపం చేసుకోవాలి. ప్రాణంతో ఏమంటున్నాడండి? సంతోషించమని చెప్తున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, మీరు భోజనం చేసినా పానం చేసినా మీరేమి చేసినా ఎవరికి రావాలండి మహిమ? దేవునికి రావాలి మహిమ. మరి మన ఆత్మీయ జీవితంలో మరి ప్రభుని వెతికితే సంతోషం ఉంది. ఏ సంతోషం అంటే చెప్పనా సత్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఎవరికి వస్తుందంటే, ప్రభుని ఎవరైతే ప్రేమిస్తారో, ప్రభునందు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళే చెప్పనా సత్యం మహిమాయుక్తమైన సంతోషం కలిగిన వారు ఉంటారు. మన ఆత్మీయ జీవితంలో మనం ఏ సంతోషం కలిగి ఉన్నాం? నీకు ధనం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, కానీ ఆ సంతోషం ఏంటంటే అధికమైన సంతోషం కాదు, అది అస్థిరమైంది. కానీ ప్రభు ఇచ్చేది ఏ సంతోషం అండి? చెప్పండి, ఏ సంతోషం అది? మన ఆత్మకి ఏం కలిగిందంటే, అక్కడ ఆ మాట ఉంది, పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంది. ఆత్మకి ఏం కలిగిందండి? రక్షణ. ఆ రక్షణ పొందిన వాళ్ళు ఆ సంతోషం కలిగి ఉంటారు. రెండవ చూడండి, ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. హబక్కూ గ్రంథం 3వ ఒక మాట ఉంది. మూడో అధ్యాయము 18వ. నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించను. ఎక్కడ సంతోషం ఉందండి దీనికి? నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించు. మన సంతోషం ఎక్కడ ఉండాలంటే దేవుని యందు ఉండాలి. ఏ స్థితిలో సంతోషిస్తున్నాడండి ఆయన? చదవండి, ఆ మాట కూడా ఉంటుంది పైనుంచి. 17వ. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకుండాను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందం. చూసారండి, ఆయన ప్రభుని వెతుకుతున్నాడు కాబట్టి ఆయన రక్షణకర్త అయిన దేవుని యందు ఆయనకి ఏముంది? ఒకవేళ అవి వెతికాడు అనుకోండి, ఆ సంతోషం దేవుని దగ్గర దొరకదు. లోకంలో ఉన్న వాటిని వెతికితే ఆ వ్యక్తికి ఏముండదండి? వాటి మీద ఉంటుంది. కానీ ఈయన ప్రభుని వెతికాడు కాబట్టి ఆయన అంటాడు 18వ, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషం. మన సంతోషం ఎక్కడుంది చెప్పండి? మనల్ని మనమే పరీక్షించుకుంటాం. ఎవరికి వారే
భర్తనందు నీకు సంతోషం ఉందా, లేదా భార్యనందు ఉందా, లేదా ధాన్య రసముల కంటే అధికమైన సంతోషం ప్రభువునందు ఉందా? ఎక్కడ మన సంతోషం? ఆ ధనవంతుడికి బాగానే కలిగింది, ప్రాణంతో అంటున్నాడు, ప్రాణమా సంతోషించుము, ప్రాణమా సంతోషించుము అంటున్నాడు. మన ప్రాణం పోతే చెప్పండి, నిజమే కదా. గత దినాల్లో ఎన్నో మరణాలు వచ్చినాయి. మరి ఒక దైవ సేవకుడు మంచి వాక్య పరిచయం చేస్తాడు, చాలా బాధ వేసింది నాకు. అటువంటి వారు ఈ లోకాన్ని విడిచిపెడతారు. మనం కూడా ఏదో దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మన సంతోషం ఎవరు? ఆ భక్తుడు అంటాడు, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఎటువంటి పరిస్థితులు ఏమీ లేదు. చాలామంది సమృద్ధి ఉంటేనే సంతోషిస్తారు, అన్నీ ఉంటేనే సంతోషిస్తారు, కానీ లేమిలో సంతోషించేవారు చాలా తక్కువ. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటాడు, ఎప్పుడు సంతోషించాడండి? బలహీనతల్లోను, నిందల్లోను, హింసల్లోను, ఉపద్రవాల్లో కూడా ఎలాగున్నాడంటే ఆయన సంతోషం కలిగి. మరి ప్రార్థన చేసుకుందాం. ఎన్నో వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం ఏం వెతకాలండి? ఏం వెతకాలి? ప్రభువుని వెతకాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకుందాం. ఎన్నో వాక్యాన్ని ఆధారం చేసుకుని ఎవరికి వాళ్ళని పరీక్షించుకుందాం. ఎన్నో వాక్యాన్ని ఆధారం చేసుకుని మనల్ని మనమే పరీక్షించుకున్నాం. ఇతరుల వైపు చూడకుండా నాకు నేనే, మీకు మీరే పరీక్షలో మనల్ని మనమే పరీక్షించుకుని సిద్ధపడి ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం.